వాళ్ళు ఒక పావు గంటలో వచ్చేస్తున్నారు మరి. వాడు రావటానికి నీకేం అభ్యంతరం లేదు కదా? నేనేదో ఉన్న వాళ్ళ వరకు వండేశాను. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు. అది 10 మంది దాకా వస్తున్నారు అంటే వాళ్ళందరికీ చేసింది సరిపోదు. ఇప్పటికిప్పుడు ఫుడ్ తెప్పించాలన్నా కష్టమైపోతుంది. అంతమందికి ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏమిటమ్మాయి మాట్లాడవు? నీకు ఇష్టమైతేనే చెప్పు, రమ్మని చెప్తాను. కుదరదంటే మొహమాటం లేకుండా చెప్పేసేయ్. రావద్దు, ఎవరిళ్లలో వాళ్లే ఉండండి అని చెప్పేస్తాను. మళ్ళీ తీర ఇక్కడికి వచ్చాక పప్పు లేదు, పప్పులో ఉప్పు లేదు, అందులో పచ్చడి లేదు అంటే నాకు అవమానం, నీకు కాదు. ఓ నానమ్మో, ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. కాకపోతే వండడానికి కూర్చొంత టైం కావాలి కదా. కావాలి. నువ్వెందుకురా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి చెప్తుంది కదా సమాధానం. ఆ అమ్మాయి అయినా అదే కదా చెప్పేది. ఇప్పటికిప్పుడు ఎవరో వస్తుండారంటే వండాలి కదా. రే చిరు, నువ్వు నోరు మూసుకో. ప్రతి దానికి నేనుండనని మాట్లాడుతుండవేంది? వండేదానికి ఎంత టైం పడతాదేమి? అయినా అమ్మికి నేను ముందే చెప్పుండాను, చాలా మంది బంధువులు వస్తుండారు, ఒక్కరిద్దరు ఎక్కువ వచ్చినా సరిపోయేటట్టు వండమని. అట్టంత కాదత్త. నిన్ను నోరు మూసుకోమని చెప్తుండానా? పక్కకి పో, మేం మాట్లాడుకుంటాంలే. ఏమ్మా, నీకేం అభ్యంతరం లేదుగా? అయ్యో, అభ్యంతరం ఏముందండి, రమ్మని చెప్పండి. రమ్మని చెప్పేస్తానులే. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ నువ్వే దగ్గరుండి మరీ వడ్డించాలి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదల్లో ఎక్కడా ఏ చిన్న లోటు కూడా రాకూడదు. అలాగేనండి. విజయ, ఒకసారి లారా.